క్రీస్తు వచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన ప్రకారం దేవా, ఇది మేము ఒకటి మూడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక ఇప్పుడు మీ ఎళ్ళ కృప చూపిస్తానని తెలియజేస్తూ వచ్చిన దేవుడుగా ఉన్నారు. అవునా దేవా, ఏదైనా మీరు రక్తమించుకున్నటువంటి సంఘమైనటువంటి శిలువలో మేము ఈ విధంగా సంఘంగా కూడటానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. పాట ద్వారా మీకే మేము నమ్ముచున్న ముందున్నటువంటి ఆరాధన వర్తమాన జ్ఞాపకం చేసుకుని నా తండ్రి దేవా, యెషయా గ్రంథం 38 మీరు మాట్లాడుతూ వచ్చే ప్రజెంట్ పనులు నెరవేర్చినప్పుడు సజీవులు కదా తండ్రి మిమ్మల్ని స్తుతించే దేవా. నా దేవి దీన్ని మేము కూడా సజీవులు ఎక్కడి నుంచి కొడుతూ వచ్చాం. నిలబడితే మీ దాసుని మీరే జ్ఞాపకం చేసుకోండి. పైనుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడు నేను పొందలేడని తెలియజేస్తూ వచ్చాం. మీ దాసుని మీ సిరువు చూడడం మరుగుపరుచుకోండి దేవా. నా తండ్రి లోతైన మర్మను మాకు బయలుపరుస్తురండి. మేము ఆ విధంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే యథార్థమైనటువంటి ఆరాధన కోరుకునే దేవుడుగా ఉంటున్నారు. అటు ఆరాధన మేము కూడా చేసేదాన్ని కొరకు మరొకసారి మమ్మల్ని అందరి మీద స్థలాలకు అప్పచెప్పుకున్నాం. ప్రత్యేకించి నగరం చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించుకున్న అపోదాన క్రియలను లయపరుస్తురండి దేవా. నా తండ్రి శబ్దాంతరంలో ఆరాధించిన ప్రియ హృదయాలు కార్యం జరిగిస్తున్నామని మరోసారి మమ్మల్ని అందరి మీద స్థలాలకు అప్పచెప్పుకుంటూ చేసిన ప్రార్థన సమాధానం గురించి అన్నాము. మమ్మల్ని తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చించుకుంటూ త్వరలో రాయనన్నా మా ప్రభుని ప్రీకుమాడైనా యేసుక్రీస్తున్నాం బయట స్తుతించి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధమైన మరి గ్రంథం నుంచి ఆరాధన వర్తమానం కొరకై మరి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 12:4. యెషయా గ్రంథము 12:4, పేజీ నంబరు 578. పాత నిబంధనలో 578. యెషయా గ్రంథం 12:4 చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకోండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. దేవుడు చదివిన వాక్య వారు దీవించి ఆశీర్వదించి ఆరాధన కొరకై ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మరి సవివరంగా మాట్లాడిన దాక మరి ఈ వాక్యము మనం చదువుకుంటుంటే మనకు ఒక జ్ఞాపకం వస్తుంది. ఏంటని చెప్పండి. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో మరి 15వ తారీఖున కింద ఇవ్వబడిన వాక్యం దినవాక్యం. కాబట్టి హెబ్రోన్ క్యాలెండర్లో మరి సెప్టెంబర్ మరి 15వ తారీఖు దాని క్రింద ఇవ్వబడిన ఈ మాట, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైన దాని జ్ఞాపకమునకు తెచ్చుకున్నది. కాబట్టి మరి యెషయా గ్రంథకర్త ద్వారా మనకి మాట మరి తెలియపరచబడుతుంది. కనుక ఇదే అధ్యాయంలో 1వ వచనంలో చదువుతాం. ఇదే అధ్యాయంలో 1వ వచనంలో చదవండి. ఆ దినమున మీరు నాకు అందురు, యెహోవా నీవు నా మీద కోపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కాబట్టి అక్కడ 1వ వచనంలో నిన్ను స్తుతించున్నాను, అలాగే 4వ వచనంలో కూడా యెహోవాను స్తుతించుడి అనే మాట మనము చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని స్తుతించుట, ఆయన మనం స్తుతించుట ఎంతో మరి ప్రాముఖ్యం. కనుక దేవుని స్తుతించుట ఈరోజు ఆరాధన కొరకైన అంశం ఏంటంటే యెహోవాను స్తుతించుట. ఎందుకంటే యెహోవాను స్తుతించుడి, తర్వాత దేవుని రాబడింది ఆయన నామం మహోన్నతమైంది, యెహోవా మహోన్నతమైన వాడు. చూడండి 9వ కీర్తన రాయబడిందిగా. కాబట్టి 9వ కీర్తనలో మరి ఏమని మనం చూడవచ్చు అంటే
యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కాబట్టి మరి దేవుని స్తుతించుట అది ఎవరికి మంచిది? మనకి మంచి, ఆయనకి మంచిది, మనకు ఆశీర్వాదం. కాబట్టి మరి దేవుని మనము ఎందుకు స్తుతించాలో, మరి ఆయన స్తుతించడానికి కారణాలు ఏమిటో మనము చూసుకోవడం మంచిది. అందుకని దేవుని స్తుతించుట. కాబట్టి స్తుతించుట అనే మాటలో మరి ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే ఆయన కొనియాడుట, ఆయన కీర్తించుట, ఆయన కనపరచుట, ఆయన హెచ్చించుట, వీటన్నిటిని మరి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే దేవుని స్తుతించుట అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు మనకు ఏమని తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు ఆయన స్తుతించుట. చూడండి, నిన్ను స్తుతించున్నాను అన్నాడు. ఏమన్నారు? కాబట్టి 4వ వచనంలో యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆరాధన కొరకై మరి ఇందుకు ఆయన మనం స్తుతించాలి. ఆయన స్తుతించడానికి కారణాలు ఏమిటో, మరి ఎందుకు ఆయన స్తుతించాలనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం, కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనం. దేవుని మనం స్తుతించడానికి కారణాలు ఏమిటో మొదటి కారణం కీర్తన 42వ అధ్యాయము 5వ వచనం. కోరహు కుమారుడు రచించిన కీర్తన 42వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ప్రాణమా నీవు వేలాలు వంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచును, ఆయన నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకోవచ్చు, ఇంకా నేను ఆయన్ను. కాబట్టి మొట్టమొదటిగా దేవుని స్తుతి, మరి ఆయన స్తుతించడానికి లేకపోతే ఆయనను ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు చెప్పుకోవచ్చు, ఇంకా నేను ఆయన్ను. అంటే ఇంకా అంటే ఇంతకుముందు ఎట్లా దేవుడు స్తుతించాను, ఇప్పుడు కూడా అలాగే దేవుణ్ణి, అంటే ఆయన స్తుతించుట నేను మానలేదు, నేను మానను కూడా అని అర్థం. ఇంకా ఏంటి? నేను మానలేదు, మానుకోను కూడా. ఏం మానుకోకూడదు? దేవుణ్ణి స్తుతించుట, ఆయన్ని ఆరాధించుట మానక ఇంకను, అంటే ఇప్పటివరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకని? ఆయనను నా రక్షణకర్త. దేవుడు రక్షణకర్త అయిన దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ఇదే మాట ఇదే అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం. సేమ్ ఇదే వర్డ్ 11వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఆయనే నా రక్షణకర్త, నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను. అది 43వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. ఏంటి ఆ మాట? 43:5 ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించుచున్నాను. కాబట్టి మరి ఈయన ఎవరైనా స్తుతిస్తున్నారంటే ఆయన రక్షణకర్త. ఇంతకీ ఎవరు వీళ్ళు స్తుతించేవారు ఎవరు? కోరహు కుమారుడు. నేను అన్నానని మీరు అంటున్నారా? చూడండి, పైన రాయబడింది, దేవుని రాయబడింది, కోరహు కుమారుడు రచించిన దైవ ధ్యానము. కాబట్టి కోరహు కుమారుడు జీవితంలో సంభవించిన మరి ఘటన భయంకరమైన ఘటన. అది మామూలు విషయం కాదు. ఎట్లాంటి స్థితికి వచ్చారంటే భూమి నెరవేర్చి ఆ భూమిలోకి ఏమైపోయారు? దిగబడిపోయారు, కూరుకుపోయారు. అయితే మిగిలిన వారు వీళ్ళు వారిలో మిగిలిన వారు ఏం చేస్తున్నారు? ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మరి కొంతమంది భూమిని నెరవేర్చినప్పుడు ఆ భూమిలోకి వెళ్ళిపోయినారు, కొంతమంది ఇరుక్కుపోయారు, కొంతమంది కూరుకుపోయారు. అయితే వీరెవరంటే బ్రతికిన వారు. వీళ్ళు ఆ సంఘటన ఇప్పుడు చూసే సమయం కాదు. కాబట్టి వీరు దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకని? ప్రాణముని దేవుడు కాపాడాడని, వారి ప్రాణాన్ని దేవుడు తప్పించాడని,
వారి ప్రాణాలను దేవుడు రక్షించాడని కోరహు కుమారుడు దేవుని స్తుతిస్తున్నారు. అయితే మరి మనము ఒకదాంతో కాదు, ప్రాణాత్మ దేహములను దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ప్రాణము దేవుడు మనకేం పెట్టాడు చెప్పండి? ప్రాణము, ఆత్మ, దేహం మూడు పెట్టాడు. ప్రాణాత్మ దేహములు ఏం చేస్తాయి? అందుకని దావీదు కూడా ప్రాణం దేవం చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ప్రాణముతో కూడా దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి. కాబట్టి ఈ రోజున మనం దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే ఆయన రక్షకుడు. ఎవరైనా రక్షకుడు మనకేమన్నారు? రక్షకుడు ఉన్నాడు. కాబట్టి ప్రాణం, ఆత్మ, దేహము. అయితే ఇంకన్నిటిలో ముఖ్యంగా ఏమని చెప్పండి? మధ్యలో ఉంటుంది ఆత్మ. ఆత్మను రక్షించేవాడు. ప్రాణము, దేహము మధ్యలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ చెప్పండి? దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ జీవాత్మ. దేవుడు మనకి ఏమిచ్చాడు? జీవాత్మ ఇచ్చాడు. అంటే మరి ఈ ఆత్మ జీవంగా ఉండబట్టే మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఈ ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇంకా ఏం చేస్తున్నాం? మరి అనేక పనులు, మరి ప్రయాణాలు అన్నీ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తాం? ఏమీ చేయం. ఇది ఎవరిచ్చిన ఆత్మ చెప్పండి? దేవుడు పెట్టిన ఆత్మ. అందుకని బైబిల్ ఒక మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఇప్పుడు ఈ ఆత్మకు దేవుడు ఏం కలుగుతాడనే ఉద్దేశం? రక్షణ. చూడండి, మొదటి పేతురు 1:9. మొదటి పేతురు 1:9. మరి మీ విశ్వాసములకు ఫలమును అకలించబడి మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. అది ఆత్మకు ఏ కావాలి? ప్రాణానికే కాదు, దేహానికే కాదు, కానీ ముఖ్యంగా ఆత్మకు రక్షణ ఉండాలి. ఎందుకంటే ఈ ఆత్మ ఏమైపోతుంది? జీవాత్మ కాస్త ఏమాత్మగా మారిపోతుంది, దురాత్మగా, లేకపోతే బ్రహ్మపక్ష ఆత్మగా, ఎన్నో రకాలైనటువంటి మరి ప్రభుకి విరోధమైన ఆత్మగా మరి మనం జీవించేవారంగా వచ్చినాం. కాబట్టి ఈ ఆత్మకు ఏముంది చెప్పండి? తీర్పులు ఉన్నాయి. ఏమున్నాయి? తీర్పులు. 2 తీర్పులు ఉన్నాయి. ఏమున్నాయి? అందుకని ప్రసంగి అంటాడు కదా, ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? మన్నది వెంకటి వారి మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. పోయి ఏం చేయాలి? తీర్పులు. అంటే ఒకటి పరలోకము, నరకము. అందుకనే ఈ ఆత్మకు పరలోకము కావాలి అంటే ఈ ఆత్మ ఎలా ఉండాలి చెప్పండి? రక్షణ పొందే ఆత్మగా ఉండాలి. కానీ ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకం ఎట్లాంటిది చెప్పండి? ఎలాంటిది? పాపపు లోకము. ఈ లోకము ఎలాంటిది అంటే 3 మాటల్లో చెప్పవచ్చు. ఎలాంటిది లోకము? ఈ లోకం దేనితో నింపబడింది అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. ఈ 3 మానవుని యొక్క ఆత్మను ఏం చేస్తున్నాయి? నష్టపరుస్తున్నాయి. మానవుని యొక్క ఆత్మను మరి ఎంతో భయంకరమైనటువంటి దారికి నడిపిస్తున్నాయి. అందుకని ఈ 3 మానవుని జీవితం, మన జీవితంలో ప్రవేశించడం ద్వారా ఏం సంభవించింది? ఏం సంక్రమించింది? పాపము. కాబట్టి ప్రాణాత్మ దేహములు దేవుని స్తుతిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆయన రక్షకుడు. కాబట్టి యేసు ప్రభువు వారు మన ప్రాణాత్మ దేహములు ముఖ్యంగా ఆత్మను రక్షించాలని ఈ లోకానికి వచ్చి మరి మనుషుల యొక్క ఆత్మను రక్షించి పరలోకానికి నడిపించాలని ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చి ఏం చేశాడు? తన ప్రేమను మన కొరకు కనపరిచాడు, తన ప్రేమను మన కొరకు వెడలిపరిచాడు. అందుకనే బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది. 5:8 రోమా 5:8 ఏమని రాయబడింది చెప్పండి? రోమా 5:8 ఏమని రాయబడింది? ఏమని రాయబడిందంటే బైబిల్ చూస్తున్నాను, మీరు తెలియదు ఆ వాక్యం ఏం రాయబడింది?
మనం ఇంకను పాపులమై ఉండగా ఆ, క్రీస్తు మన కొరకు క్రీస్తు మన కొరకు చనిపోయాను. చనిపోయిన తర్వాత కాబట్టి కాబట్టి ఆయన రక్తము వలన ఆ, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నీతి ముందుగా తెచ్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి ఇక్కడ మాట ఉంది, ఏమని రాబడిందంటే 8వ వచనం. అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకా ఏమైనా ఇంకను పాపం లేదా క్రీస్తు మన కొరకు ఇక్కడ చూడండి తన ప్రేమను ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి వెల్లడిపరిచాడు. ఏంటి ఆ ప్రేమ? అగాపే ప్రేమ, కలువరి ప్రేమ. కాబట్టి అదే మన కొరకే కాచిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆ రక్తము మరి మన కొరకై ఆయన ఈ లోకంలో చిందించి దారిపోసి మనకు ఏమిచ్చాడు చెప్పండి? పాప విమోచన, రక్షణ దేవుడు కలుగు చేశాడు. అందుకనే పేతురు ఏమన్నారు? మరి మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మీ క్రీస్తు రక్తం చేత ఏమై ఉన్నారు? విమోచింపబడిన మీరు ఎరుగరా. కాబట్టి యేసు ప్రభు రక్తమే మరి మనకు విమోచన కలిగింది. ఏ విమోచన అయింది? ఆత్మ విమోచన, ఆత్మరక్షణ దేవుడు మనకు దయచేస్తాడు. ఆనాడు కుమారుడు ఆ విధంగా వారు ఆరాధించాలని కారణం అయితే వారి ప్రాణాలు కాపాడమే కాదు కానీ వారి ఆత్మ కూడా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, రక్షించాడు. అందుకనే ఈనాడు మనం దేవుడి మందిరంలో ఆరాధిస్తున్నాము అంటే కారణం అదే. ఒకప్పుడు మనం ఎవరో పాపము, ఏమేంటి, ఏ మంచి, ఏ యోగ్యత, ఏ అర్హత లేని వాడు మనల్ని ప్రభు ప్రేమించి తన రక్తం ద్వారా ఆయన మనం కడిగి పవిత్రపరిచి మనకు ఆత్మరక్షణ విమోచన మరి దయచేసిన వాడిగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆయన మరణించి ఏమైనా పుస్తకం చేయబడి తిరిగి సజీవుడై ఆరోహణమైన వచ్చాడు. నిజంగా దేవుని ద్వారా మనకేం ప్రాప్తించింది? రక్షణ. ఏం ప్రాప్తించింది? రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపడాన్ని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఇప్పుడు ఆయన లేచాడని ఎక్కడి నుంచి లేచాడు చెప్పండి? మరణంలో నుండి లేచి, అంటే మరణించిన ఆయన ఏం చేశాడు? సమాధి చేశాడు. సమాధిలో ఎన్నో దినం? 3వ దినం లేచాడు. 3వ దినంలో లేపబడి ఏం చేశాడు? మరి ఆయన ఆరోహణమయ్యాడు. అది మన హృదయమందు విశ్వసించడం ద్వారా మనం రక్షించబడ్డా ఏమైనామో రక్షణ పొందాము. ఆ రక్షణ ఏ రక్షణ చెప్పండి? ఆత్మరక్షణ. ఆ రక్షణ ఏ రక్షణ? ఆత్మరక్షణ. చాలా మంది రక్షణ అంటే కానీ ఏ రక్షణ మనం అనుకోవాలి ఇక్కడ? ప్రాణరక్షణ కాదు. ప్రాణరక్షణ కంటే, దేహ రక్షణ కంటే ఏది ముఖ్యం? ఆత్మరక్షణ ముఖ్యం. ఏది ముఖ్యం? ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. అందుకని ఈ ఆత్మరక్షణ బట్టి మనం ప్రభువుని ఏం చేస్తున్నాం? అందుకని ఈ ఆత్మరక్షణ, ఈ ఆత్మ రక్షించే ఆయన రక్షణకర్త. ఎవరైనా అందుకనే నా రక్షణకర్త నా దేవుని నేను ఆనందించగలను అన్నాడు. ఎవరు? హబక్కూకు. కాబట్టి ఆయన రక్షణకర్త. అందుకనే నేను ఆయన స్తుతించగలను. ఈ రోజున దేవుని మందిరంలో కూడిన మనందరూ కూడా మరి ప్రభుని ఆరాధించడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన ప్రాణదేహంతో ఆత్మ రక్షించాడు కనుక, ఆ రక్షించిన ఆత్మను దేవుని దగ్గర చేరుతుంది కనుక, అలాగే మన ఆత్మ పరలోకానికి మరి చేరడానికి సిద్ధముగా ఉంది కనుక మనం ఆయన ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఇది మొదటి కారణం. రెండవదిగా చూడండి, దేవుని స్తుతించడానికి రెండవ కారణము కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 16వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 16:7. కీర్తన 16:7 చదవండి. నాకు ఆలోచనకర్తైన యెహోవాను చూడండి. మన అంశం ఏంటి? నేను నిన్ను స్తుతించుచున్నాను, ఆయన స్తుతించుడి అని యెషయా గ్రంథం 12:1 అలాగే యెషయా గ్రంథం 12:4 రాయబడింది. కనుక ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి, లేకపోతే ఎందుకు ఆయన మనం ఆరాధించాలంటే మొట్టమొదటి మనం చూసాం ఆయన రక్షణకర్త మనకి ఏమిచ్చాడు? ఆత్మరక్షణ కలుగు చేసిన కారణం చేత
మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. తర్వాత రెండవదిగా మనం చూస్తే కీర్తన 16 అధ్యాయం 7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెను. చెప్పండి నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుడి. ఎవరైనా ఆలోచనకర్త. ఎందుకు వచ్చింది పేరు ఆలోచనకర్త? ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పండి చూద్దాం. చెప్పండి. నమ్మే హృదయంలో ఆలోచనలు అనేకములు యెహోవా యొక్క తీర్మానం స్థిరము కాదు, ఏమి కాబట్టి. కాబట్టి మనిషిలో దేవుడు ఏం పెట్టాడు? ఆలోచన పెట్టాడు కదా. అందుకనే యూరియా గ్రంథం ఒక మాట చూడండి, యెషయా గ్రంథం లేకపోతే నెహెమ్యా ఒక మాట మనం చూస్తే మంచిది. చూడండి బైబిల్లో నెహెమ్యా 2:12 చదవండి ఎవరైనా. నెహెమ్యా 2:12 రాత్రి అందు నేను నాతో కూడా నన్ను కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, మిగ్మా 18:9 అనుకుంటా. చూడండి మిగ్మా 18:9లో ఏమని రాయబడింది చూద్దాం. 18:9 యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటినీ గూర్చి ఇతర సంతోషించింది. చూడండి బహుశా కీర్తన అక్కడ మాకు మేము ఆలోచన చెప్పేది అంటాడు. కీర్తన గ్రంథము 63:6 అనుకుంటా. కీర్తనలు 63:6. కీర్తనలు 63:6 లేదా అయితే 19 ఎన్నో వచ్చిన చదవమ్మా. 18:19 కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. చూసారు ఇక్కడ ఏమో కనబడింది. కాబట్టి ఎందుకు ఆయన ఆలోచన పెట్టంటే ఆయన ఎవరు? ఆలోచన చెప్పేవాడు ఎవరైనా. కాబట్టి మిగవాకాండ 18:12లో కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. ఏ ఆలోచన చెప్తాడు ఆయన చెప్పండి. మనకి ఏ ఆలోచన చెప్పుకుంటాడు? ఆయన ఆలోచన ఎట్లాంటిది? మంచి ఆలోచన. ఎలాంటిది? ఇంకొకరు ఉన్నాడు వాడెవరు? అపవాది. వాడు కూడా ఏం చేస్తాడంట? చూడండి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 13 చూడండి. యోహాను సువార్త అనుకుంటా. రైట్, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13:2 13:2 వారు భోజనము చేయించుండేదా ఆయనను అప్పగింపమని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. అది ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు ఇక్కడ కనుకుంటాయి. ఒక ఆయనడు తండ్రిగానే దేవుడు యెహోవా. ఆయన ఏమో చెప్పేవాడు, ఈయన పుట్టించేవాడు. అపవాది ఏం చేస్తాడు? ఆలోచన పుట్టిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆలోచనలు చెప్పండి. ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు చెప్పేవాడు డేంజరా, పుట్టించేవాడు డేంజరా? ఎవరు డేంజర్ ఇక్కడ చెప్పాలి? ఎవరు డేంజరు? ఇక్కడ ఎవరు డేంజర్ అంటే అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. ఏ ఆలోచన మీరు పుట్టించే ఆలోచన? దురాలోచన. ఏ ఆలోచన? ప్రభులో ఉన్న ఆలోచన మంచి ఆలోచన. అందుకే ఒక పాట. ఏ పాట అంటే మన సుందర రక్షకుడా, సుందర రక్షకుడా నాకు దేవా, ఎల్లప్పుడు నేను నిన్ను స్తుతించును, ఎల్లప్పుడు నిన్ను నే స్తుతించెదను, చుండు స్తుతి
రక్షకుడా. అందులో ఈ వచనం ఉంది, ఆ వచనం మనకు బాగుంది. వచనము మరి ఆ వచనం పాడదామా? చూడండి, పేజ్ నెంబర్ పాఠ సంఖ్య 81లో. ఆశ్చర్యకరుడా నీవే, ఆశ్చర్యకరుడా నీవే, మంచి ఆలోచన కర్తయు, ఆశ్చర్యకరుడా నీవే, మంచి ఆలోచన కర్తయు, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధాన ప్రభువు సుందర రక్షకుడా. కాబట్టి ఎటువంటి కర్తైనా ఆలోచనకర్త. మొట్టమొదటి ఏ కర్త? రక్షణకర్త. నేను ఆయన్ను రక్షణకర్త దేవుని నేను స్థుతించను. ఇక్కడేమో ఆలోచనకర్త నా దేవుని నేను ఏ ఆలోచనకర్త? మన దేవుడు ఏమో మంచి ఆలోచనకర్త అయితే. ఇంకొకరు మరుడు అపవాది. ఎవరు పుట్టాడు? ఎవరు ప్రవేశించాడు? ఇస్కరియోతు యూదా హృదయంలో ఏం పుట్టించాడు? ఏ ఆలోచన? అప్పగించాలనే ఆలోచన. మరి మంచి ఆలోచన దురాలోచన ఏంటి అంటే, దురాలోచన ఒకప్పుడు మనలో ఏముంది? దురాలోచనలు లోకంలో ఉన్నప్పుడు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, దురాలోచన మనలో ఉన్నప్పుడు మరి మన జీవితము ఎన్నో నష్టాలకు పోయింది. అయితే దేవుడు మనలో ఉన్న దురాలోచన తీసివేసి ఏ ఆలోచన కలుగు చేశాడు? మంచి ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు. ఏ ఆలోచన? దేవుని నమ్మకం ఉంచడానికి, దేవుని విశ్వాసం ఉంచే ఆలోచన, అలాగే దేవుని మందిరానికి వచ్చే ఆలోచన, దేవుని మందిరంలో దేవుని వాక్యం వినే ఆలోచన. ఇవన్నీ మంచిగా కాదా? కాబట్టి ఒకప్పుడు మనకి ఆలోచన ఉందా? దేవుని మందిరానికి కావాలి, ఆయన మందిరానికి వచ్చి వాక్యం వినాలి, ఆయన ఆరాధించాలి అన్న ఆలోచన ఒకప్పుడు మనకుందా? అయితే దేవుడి కృప ఏంటంటే, దేవుని యొక్క మరి ఆయన దయ ఏంటంటే మనకు మంచి ఆలోచన ఇచ్చాడు. అది దైవాలోచన. ఏ ఆలోచన? దైవాలోచన. ప్రభా, ఒకప్పుడు నాకు ఏముంది? దురాలోచన. నన్ను చగకలుపుతూ ఉన్నటువంటి నన్ను నీవు నన్ను దర్శించి నాకు మంచి ఆలోచన కలిగించావు. మంచి ఆలోచన ఇచ్చి నీ ఇంటికి నడిపించినందుకు నీకు వందనాలు. అందుకనే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం మాట ఉంది. ఒక ఆలోచన. నెహెమ్యాకి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏ ఆలోచన? చూడండి, నెహెమ్యా 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచితిని, యెరూషలేము గూర్చి దేవుడు నా హృదయమందు దేని గురించి? యెరూషలేము గురించి. యెరూషలేము అనేది అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే మందిరం, గాడ్ ఆఫ్ హౌస్. కాబట్టి హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరం గురించిన ఆలోచన ఎవరికి ఇచ్చాడు? నెహెమ్యాకి ఇచ్చాడు. ఈనాడు మనకు కూడా ఆయన మందిరానికి కావాలి, ఆయన మందిరంలో స్తుతించాలి, ఆయన మందిరంలో కొనియాలనే ఆలోచన మనకి దేవుడు ఇవ్వబట్టే ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాం. ఇదే ఆలోచన, దేవుని మందిరానికి కావాలనే ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు లేదా? చెప్పండి. ఈనాడు ఎంతో మంది దేవుని మందిరానికి కాకుండా ఏం చేస్తున్నారు? వారి గృహాల్లో కూర్చుంటున్నారు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. అయితే అందుకని బైబిల్లో కొరక కుమారుడు రచించిన కీర్తన 84వ కీర్తన ఏమని రాయబడింది? నీ దేవుని మందిరాలలో ఒక్క దినం కనుక 1000 దినముల కంటే భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరాలలో నివసించుట నాకు ఇష్టము. కాబట్టి ఈ రోజున మనకి ఒక మంచి ఆలోచన ఇచ్చి నడిపించాడు. ఏ ఆలోచన చెప్పు? దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని ఆరాధించాలనే ఆలోచన మనకి ఇవ్వకపోతే మనం వచ్చి ఉండేవాళ్ళైనా. కాబట్టి ఈ ఆలోచన ఎవరిది?
మన ప్రభుది. అందుకని ఆయన ఎట్లాంటి వాడు? మంచి ఆలోచనకర్త. ఎవరైనా మంచి ఆలోచనకర్త. ఇదేనా విషయం? అందుకనే కీర్తన గ్రంథంలో మనం చూసాం, ఆయన నాకు ఏమైనాడు? ఆలోచనకర్త ఉన్నాడు. అందుకనే నేను ఆయన స్తుతించగలను. చూడండి 16:7 కీర్తన 16:7 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించగలను. ఇది ఎన్నోది? రెండవది. మూడవది చూడండి. మూడవది మనం చూస్తే కీర్తన గ్రంథం చూడండి, కీర్తన 52వ అధ్యాయం, కీర్తన 52వ అధ్యాయం 9 కీర్తన 52:9, కీర్తన 52:9 చదవండి. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక చెప్పండి నాయకుడి, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నిత్యము నిన్ను స్తుతించగలను. చూసారా? ఈ ఎన్నో విషయం. మూడో విషయం, మొదటి విషయం ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన మనకు రక్షణకర్త అయిన దేవుడు కనుక మనం రక్షించారు. రెండవది ఎందుకని దేవుని స్తుతించాలి? ఆయన మనకు ఏ ఆలోచన ఉన్నారు? ఆలోచనకర్త. ఎటువంటి ఆలోచనకర్త? మంచి ఆలోచనకర్త. ఏంటి మంచి ఆలోచనకర్త కాలము? నెహెమ్యా 2:12 రాయబడింది, దేవుని మందిరం గురించిన ఆలోచన. ఆయన మందిరానికి నడవాలని, ఆయన మందిరానికి వచ్చి ఆరాధించాలనే ఆలోచన దేవుడు మనకి ఇచ్చినందుకు. రెండవది. మూడవది ఇప్పుడు మనం చదివాము కీర్తన గ్రంథం 52:9 నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిన్ను స్తుతించగలను. కాబట్టి ఏం నెరవేర్చాడు చెప్పండి? నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడు? ఎన్నో చెప్పవచ్చు కదా. ఏమి నెరవేర్చాడు మన జీవితంలో? ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరు వచ్చి మీ జీవితంలో దేవుడు ఏం నెరవేర్చాడని చెప్పమంటే ఒక్కొక్కరు గంటైనా చెప్తారు. ఎంతసేపు చెప్పవచ్చు? గంట చెప్పవచ్చు, లేకపోతే ఒక రోజంతా చెప్తారు. కానీ వీటన్నిటిలో దేవుడు నెరవేర్చింది రెండు. ఒకటేంటి? వాగ్దానములు ఇచ్చి నెరవేర్చాడు. రెండవదిగా చూడండి, బైబిల్లో యెషయా గ్రంథం 38 చూడండి. యెషయా గ్రంథం 38:15 యెషయా గ్రంథం 38:15 అది ఆయన నాకు మాట ఇచ్చాను. 38:15 హిజ్కియా అంటున్న మాట ఏమంటున్నారు చెప్పండి? నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చి ఆయనే నెరవేర్చాను. చూసారా? ఎవరు నెరవేర్చారంట? ఇచ్చిన ఆయనే ఏం చేశాడు? ఏం నెరవేర్చాడు? ఇచ్చిన ఆయన నెరవేర్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే మాట తప్పని, మాట ఇచ్చి తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి ఏ మాట ఇచ్చాడు? మనకి ఎన్నో మాటలు ఇచ్చాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే వాగ్దానము, వాక్యము మన జీవితంలో నెరవేర్చాడు లేదా? అందుకనే మనం ఈ వాక్యం చదివాం. ఏ వాక్యం? నీవు దాన్ని నెరవేర్చింది కనుక నేను నిన్ను నిత్యము స్తుతించగలను. ప్రభువా, నిజమే నా జీవితంలో ఎన్నో నెరవేర్చావు, ఎన్నో నా జీవితంలో మరి కార్యసాధకంగా ఉండి నాకు సహాయం చేశావు. అయితే వాటన్నిటికీ ముఖ్యంగా ఏం నెరవేర్చాడు? మాట ఇచ్చి. ఏ విధంగా? ఆయన నాకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడు? కాబట్టి సంవత్సరానికి ఒక మాట తీసుకుంటాడు. ఏ మాట? వాగ్దానం. అందుకు నేను వచ్చాడు పాట కూడా ఇదే పాట. వాగ్దానము నానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానము నానిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడి. కాబట్టి వాగ్దానం నుంచి నెరవేర్చాడు. అందుకే మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతించుట, మనం ఆయన ఆరాధించాలి. ఇది ఎన్నో విషయం. మూడో విషయం. నాలుగో విషయం చూడండి. నాలుగో విషయం కీర్తనలు 69:30 కీర్తన 69:30 కీర్తన 69:30 కీర్తన 69:30 చదవండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను
కాబట్టి దేని బట్టి కీర్తనలతో నేను ఆయనను, దానిపై ఏమో రాబడింది, నేను దేవుని నామమును, నిజంగా మరి ఏ నామం ఈ నామం చెప్పండి, దేవుని నామం ఏ నామం? పోయిన ఆదివారం 5 నామం చెప్పుకున్నాం, ఒక్కటైనా గుర్తుందా? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఆరాధన వర్తమానంలో పరిశుద్ధమైన నామము, తర్వాత ఘనమైన నామము, ఇంకా ఉత్తమమైన నామము, ఇంకా చెప్పశక్యమైన నామము, ఇంకా జ్ఞాపకార్థ నామము, ఇంకా నిత్యము నిత్యం నిల్చుండే నామము. రెఫరెన్స్ చెప్పు. అయితే వర్ష చెప్పుకుంటూ వచ్చాయి కానీ ఏం చెప్పలేకపోతున్నారు. చూడండి, ఇప్పుడు మనం ఏ నామం, దేవుని యొక్క నామం ఎట్లాంటిదో ఆ నామానికి మనం చూద్దాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన నామం ఎలాంటిదంటే, చదువుమా, చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామం ప్రకటించుడి. చివరి మాట ఆయన నామము ఘనమైనది. ఏంటి? ఘనమైన నామము. ఎందుకంటే ఆయన ఘనుడు. ఏ ఘనుడు? మహాఘనుడు. అందుకనే అన్ని నామముల కంటే హెచ్చైన నామము, పూజింపదగిన నామము. కాబట్టి ఆ నామే ఘనమైన నామము. ఘనమైన యేసు నామం ప్రతి నోట నుండును అని ఒక పాట ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామం ఎట్లాంటిది? నామము అంటే అర్థమేంటి? పేరు. కాబట్టి అన్ని నామము కలిగినటువంటి పేర్లు, అన్ని పేర్లు మరి కంటే ఈయన పేరు ఎట్లాంటిది? ఘనమైన నామము. అందుకని ఆయన ఘనమైన నామమును బట్టి మనం ఆయన ఏం చేస్తున్నాం? ఘనపరచాలి. అందుకని సియోను నీ దేవుణ్ణి కొనియాడము, యెరూషలేము నీ దేవుని కొనియాడము. అంత మాత్రమే కాదు, యెహోవా ఘనపరచుడి అని రాయబడి. కాబట్టి ఆయన మనం ఘనపరచడం అంటే గొప్ప చేయడం, ఆయన హెచ్చించడం. అన్ని నామముల కంటే హెచ్చైన నామం, పై నామం. కాబట్టి ఆ నామమే యేసుక్రీస్తు వారి నామము. కాబట్టి యేసు ప్రభు నామము ఎట్లాంటి నామం చెప్పండి? ఘనమైన నామము. తర్వాత మరి 5వదిగా మనం చూసుకొని ముగించుకుంటాం. 5వది ఫస్ట్ కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము చూడండి, 18వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము ఎన్నో వచ్చిన చెప్పాను? 18. చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించగలను. చెప్పండి, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించగలను. ఇప్పుడు ఎన్నొచ్చినాయి? మొత్తం ఎన్నొచ్చినాయి? మొదటిగా దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని ఆయన రక్షణకర్త అని ఆయన స్తుతించాలి. రెండవది ఆయన ఆలోచనకర్త అని ఆయన స్తుతించాలి. మూడవది ఆయన మాట ఇచ్చి నీవు దాన్ని నెరవేర్చడం కనుక నేను నిన్ను నిత్యము స్తుతించాడు. ఏం నెరవేర్చాడు? మాట ఇచ్చి, అదే వాగ్దానం ఇచ్చి, వాక్యం ఇచ్చి మన జీవితంలో నెరవేర్చిన కారణం. తర్వాత 4వది చెప్పాలి, ఆయన నామమును కీర్తనతో దేవుని నామము నేను స్తుతించగలను. ఏ నామము? ఘనమైన నామము. అది నామము కంటే ఈయన నామము ఘనమైన నామం బట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. చివరికి 5వదిగా ఇక్కడ ఒక ఆలోచించవలసిన విషయం మరి సందర్భం ఉంటుంది. ఏంటది? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని స్తుతించగలను. ఇప్పుడు దేవునికి స్తుతిస్తున్నానంట నేను చెప్పాలి. ఇక్కడ దేవునికి స్తుతిస్తున్నాను. ఇప్పుడు దాకా రక్షణకర్త, ఆలోచనకర్త, వాగ్దానం ఇచ్చి నెరవేర్చనకర్త, అన్ని కర్తలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడేమో భాషలు. ఏంటి? ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? చెప్పండి, చెప్పండి. మీరు ఇంత మౌనం ఉంటే మంచిది కాదు. ఎందుకు దేవుని ఆయన స్తుతిస్తున్నాడు? చెప్పండి. భాషలతో మీ అందరికంటే నేను
ఎక్కువగా ఏంటి మాట్లాడుతున్నాడు? ఏ భాషలో? భాషలు అంటే ఇక్కడ చాలా మంది సందేహాలు ఎక్కువ. కొంతమంది భాషలతో మాట్లాడుతున్నారని చెప్పుకుంటారు. ఏం చెప్తారు? వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది వేరే వేరే రకాలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏముందని మాట్లాడుతున్నారు అనుకుంటారు. కొంతమంది ఆత్మ దిగి వచ్చింది అంటారు. ఆత్మ దిగి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? భాషలు. ఆ భాషలు ఏంటో మరి ఎవరైనా చెప్పారా? పౌరు ఏ భాష మాట్లాడారో ఎవరికి తెలుసా? చెప్పరు. లేకపోతే భాషలు మాట్లాడే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఎటువంటి భాషలతో మాట్లాడారని ఎవరైనా విన్నారా? ఎవరైనా చూసారా? తెలుసుమాక మరి ఎట్లా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నారు? మేము భాషలతో మాట్లాడతాం, భాషలతో అని చెప్పి ఈ యొక్క ఎక్కువైపోయి. కానీ భాషలతో మాట్లాడడం అంటే మరి కొన్ని అర్థాలు ఉన్నాయి, కొన్ని భావాలు ఉన్నాయి. అసలు వాస్తవంగా అయితే ఈ భాషలు ఎట్లా ప్రారంభమైంది చెప్పండి? అది ఈ భాషలు ఎట్లా ప్రారంభమైంది? మాస్టర్ గారు చెప్పారు. బాబేలు గోపురం ఏమైపోయింది? తారుమారైపోయింది. అప్పుడు దాకా భాష ఒకే భాష. ఎప్పుడైతే బాబేలు గోపురం తారుమారు చేశాడు దేవుడు, ఎటువంటి ఏమైపోయాడు? చదివిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని ఏమైపోయింది? భాషలు వచ్చేసారు. ఏ భాషలు? ఏ భాష చెప్పండి? ఇప్పుడు ఎన్ని భాషలు లేవండి? మొత్తం ఎన్ని భాషలు మన ప్రపంచం మీద 256 ఉన్నాయి గట్టిగా. ఇక తెలియని భాషలు మనకు తెలియదు. తెలియని భాషలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసా? అయితే గట్టిగా మరి సర్చ్ చేస్తే 256 భాషలు ఉన్నాయంట. మన ఏ భాష? 256లో మన భాష ఏ భాష? తెలుగు భాష. మరి ఇంకా చెన్నై పోతే వాళ్ళు ఏ భాష మాట్లాడతారు ఎక్కువగా? తెలుగు. తర్వాత కన్నడ. అంటే వీళ్ళందరూ ప్రారంభ దినాల్లో మరి ఏమైపోయినారు? చదివిపోయినారు. వాళ్ళకి భాషకు పేర్లు పెట్టారు. ఏం పేర్లు చెప్పండి? భాషకి ఏం పేర్లు పెట్టారు? తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, ఇంకా చైనీస్, ఇంకా గుజరాతీ, ఇంకా అంటే హిందీ. నార్త్ ఇండియాలో ఎక్కువ ఏం మాట్లాడతారు? హిందీ. ఇన్ని భాషలు పౌరులకు వచ్చారు. ఏ భాష? ఆల్ ద మైటీ కాల్ ద అయ్యా సరే అయ్యా భాష చెప్పండి. నేను సాగిపోయానండి. నేను సాగిపోతే నా గుండెలు కనబడుతుంది. ఏం జరగదు మాటలు వాళ్ళు అట్లా అంటున్నారు. భాష అది భాష. ఏ భాష? నా కాకి వాళ్ళకి వచ్చి భాష నాకు రావచ్చు పక్కన ఉన్నారు. ఏ భాషగా? కాదు మైట్ గోరు అంటే విమర్శించడం కాదండి. మీరు అట్లా అనుకోవద్దు. మంది కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ కాదు నేను అంటున్నా. ఆ భాష వాళ్ళు మాట్లాడినట్టు బయటకు చూపించు. వాళ్ళు అట్లా మాట్లాడినట్టుగా నాకు చూపించండి. పౌరుషం అన్నాడా? చెప్పండి. అన్నాడా? అన్నట్టు చూపించండి. ఆగడా చూపిస్తే మనం కూడా అంతా సరబరా అమరాబంధం చెప్పండి. అయితే ఇక్కడ ఏ భాషకి సరబరా రాదు. ఇక్కడ ఆత్మకు దేవుడు వారికి ఏ భాషలో ఆత్మ భాష నేర్పించాడు. వాళ్ళకి అన్ని భాషలు వచ్చి, వాళ్ళకి ఏ భాష వచ్చి అన్ని భాషలు వచ్చాయి. ఎందుకంటే అన్ని ఏరియాలు తిరిగారు కాబట్టి ఏ భాష వాడి మధ్య ఆ భాషతో మాట్లాడేవాడు. ఏ భాష వాడి మధ్య ఆ భాషతో వాక్యం చెప్పేవాడు. భక్సింగ్ గారికి కూడా ఒకసారి భక్సింగ్ గారికి వచ్చే భాష ఒక భాష. ఏ భాష అది? ఇంగ్లీష్. హిందీ కాదు, ఇంగ్లీష్. ఆయన ఎక్కడికి పోయినా ఏ ప్రాంతం పోయినా ఒక భాష మాట్లాడతాడు. పక్కన వాళ్ళు తర్జుమా చేస్తారు. హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు అందరూ తర్జుమా చేస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు నేను చూసిన స్వయంగా స్టేజ్ మీద నలుగురు మాట్లాడారు. భక్సింగ్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే మార్కెటింగ్ గారు తెలుగులో మాట్లాడేవాడు. ఇంకొక ఆయన హిందీలో, నాగేశ్వరం గారు హిందీలో చెప్పేవాడు. ఇంకొక ఆయన మరాఠీ, తెలుగు, ఫిలిప్ గారు తమిళ్లో చెప్పేవాడు. మొత్తం ఎంతమంది ఉన్నారో ఎంతమంది భాష అంటే ఎన్ని భాషలు ఎలా వచ్చారో అందరూ స్టేజ్ మీద చెప్పేవారు.
నిజంగా వాళ్ళు చెప్తుంటే దేవదూత నిలబడి చెప్పినట్టే ఉంది నాకైతే. మరి అక్కడున్న వాళ్ళకి ఇంకా అదొక రకమైన వాతావరణం. వాళ్ళు నిలబడి చెప్తుంటే దేవదూత చెప్పినట్టు ఉంటుంది కానీ ఎవరో చెప్పినట్టు ఉండేది. నేను చూసా కాబట్టి స్వయంగా చెప్తున్నా. కాబట్టి ఒకసారి భగత్ సింగ్ గారు మరి ఒక ప్రాంతానికి పొమ్మన్నారు. భగత్ సింగ్ గారిని దేవుడు అది ఏ ప్రాంతం మొత్తం ఉర్దూ. ఏ భాష అది? ఉర్దూ. అక్కడికి పొమ్మంటే ప్రభు నాకు భాష రాదు కదా. మరి భాష రానప్పుడు నేను ఎట్లా మాట్లాడాను ప్రభు? నువ్వు నన్నే ఒకరికి పొమ్మంటే నా హుస్సేన్ అంట. ఆయన పేరు ఏం పేరు? హుస్సేన్. ఆయన పేరు సాక్షులు కూడా ఉంది. చెప్పనశక్యం కానీ మహిమయుక్తం బుక్ చదివారా పుస్తకం ఎప్పుడైనా ఉంది మీ ఇంట్లో ఉందా? భగత్ సింగ్ గారి సాక్షి బుక్ ఉందా? చదివారా? ఉంది కానీ ఉంటుంది కానీ చదివారా? పూర్తిగా చదివారా? చదవరా? ఏదో సగం చదివి పక్కన పడేస్తుంటారు. ఇవన్నీ మనకి అర్థం లేదు. అయితే ఆయన ఇచ్చిన సాక్ష్యంలో ఏమంటే ఏర్పడిందంటే ఆయన దేవుడు ఆయన ఉర్దూ ప్రాంతానికి పోమంటే ఇంటిపోయాడంటాడు. పోతే ఉర్దూలో మాట్లాడుతున్నారంటే ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఆయన భాషకు ఉర్దూ రాదు, హిందీ రాదు, ఏం రాదు. కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉండి మాట్లాడిస్తున్నారు? భగత్ సింగ్ గారికి దేవుడు తోడుగా ఉండి మరి ఆ ఉర్దూ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ చెప్తుంటే హుస్సేన్ అన్న ఆయన మారాడు. హుస్సేన్ అన్న ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఉర్దూలో మాట్లాడారు. ఆశ్చర్యపోయారు. మీరు సిక్కున్నారు కదా, మీకు ఇంగ్లీష్ వచ్చిందా? మా భాష మీకు ఎట్లా వచ్చంటే నా దేవుడు నాకు తోడే ఉండి మాట్లాడాడని చెప్పాడు. కాబట్టి అందరికంటే ఏ భాష ఇది? పౌరులు మాట్లాడే భాష ఏ భాషలో కావచ్చు. అయితే దేవుడు అన్ని భాషలు ఇచ్చినందుకు చూడండి ఏమన్నాక నేను ఆయన స్తుతిస్తున్నాను. ఏమన్నారు? మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను. భాషలతో, ఒక భాష కాదంట, భాషలు. ఎన్ని భాషలు? ఎన్నో. అక్కడ రాయబడిందా ఎన్ని భాషలని? భాషలతో అంటే సింగులర్ ప్రోగ్రామ్. కాబట్టి బహువచనం భాషలతో మాట్లాడుతున్నాం ఎక్కువగా. ఏంటి? ఏ భాష ఇది? చెప్పు. ఏ భాష రాము? నీదే భాష? చిన్నప్పుడు నేను మాట్లాడుతుంటే నా భాష కూడా అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు అందరికి. నేను ఏదైతే మాట్లాడేవాడిని చిన్నప్పుడు, స్పష్టంగా మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు నా మాటలు అంటే కొంతమందికి ఆశ్చర్యం, వీరేనా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు నాకు అనేక భాషలతో మాట్లాడే కృపను ఇచ్చాడు. మనకేం ఇచ్చాడు? మరి మనదే భాష. ఏ భాష? తెలుగు భాషే, కానీ ఆరాధన భాష, ఆరాధించే భాష మనకి. ఒకప్పుడు మన భాషలన్నీ లోకంలో ఎట్లయితే మాట్లాడేవాడు, ఇప్పుడు ఆరాధన చేసే భాష మనకి ఇచ్చాడు. ఏ భాష? ఆరాధించే భాష. మన భాష ఏంటండి? ఏ భాష? షేక్ భాష కాదు, బైబిల్ భాష చెప్పండి. ఆరాధన భాష, దేవుని స్తుతించే భాష, దేవుని కనపరిచే భాష. ఒకప్పుడు మనలో నుంచి ఎన్నో భాషలు వచ్చాయి, ఎన్నో బూట్లు వచ్చాయి, ఎన్నో రకరకాలైన పాలు మాటలు వచ్చాయి కదా, అవునా? కాబట్టి ఇటువంటి భాష నుండి దేవుడు తప్పించి మనకి దైవ భాష నేర్పించాడు. ఏ భాష? దైవ భాష. దైవ భాషతో దేవుణ్ణి ఆరాధించే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే ఏమంటున్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించున్నాను. కాబట్టి మనకి ఇచ్చిన భాష ఏంటి? కాంతి శరవణవ కాదు, స్పష్టంగా దేవుణ్ణి ఆరాధించే భాష. ఏ భాష? రాసుకోండి. స్పష్టంగా దేవుణ్ణి ఆరాధించే భాష మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. కాబట్టి మన అంశం ఏంటి? యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. 12 చదివి ఆరాధనలో ప్రవేశిద్దాం. చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో
ఆయన క్రియలను ప్రచురం చేయండి. ఆయన నామం ఘనమైనది జ్ఞాపకం తెచ్చుకోండి. యెహోవాను స్తుతించి ఆ రీతిగా మనము మరి దేవుని స్తుతించి ఆయన మహిమపరచుకుందాం. వచ్చిన పాట పాడుకొని మరి ప్రభు సన్నిధిలో మరి ఆరాధనలో ప్రవేశిద్దాం. నేను స్తుతించగలను యేసునామం అనే పాట 1-2 వచనాలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి పాట నెంబరు 225 ఎంత నెంబరు 225 వచ్చేసి మరి ఈ పాట పాడుకుందాం. ఫస్ట్ 2 వచనాలు మాత్రమే పాడుకుంటాం. మొదటి 2 వచనాలు 2వ వచనం పాడినప్పుడు మనం లేచి నిలబడి పాడుకుంటాం. నేను స్తుతించేదాను యేసు నామమును, భజించేదాను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నేను స్తుతించేదాను. నేను స్తుతించేదాను యేసు నామమును, భజించేదాను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నేను స్తుతించేదాను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపని వారికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపని వారికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ అపారముగా. నేను స్తుతించెదను యేసు నామమును,
క్లుప్తంగా ఆరాధించండి. సండే స్కూల్ చెప్పులు నెమ్మదిగా మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. టైం మస్తు వేస్ట్ చేయకండి. మీరు ఎటు చూస్తున్నారు? అటు ఇటు ఎవరో ఆరాధించే స్టార్ట్ చేయండి. పరలోకమందున మా తండ్రి, మహిమ కలిగిన మా గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా.